హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. సో నా ఛానల్లో ఒక డిఐఎంఎల్ చేసి చాలా రోజులు అయిపోతుంది. ఎప్పుడో నేను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు చేశాను. మళ్ళా ఈరోజు చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఆ రోజు స్పెషల్ ఏంటి అంటే ఇట్స్ మై బర్త్డే. సో ఐ జస్ట్ వాంట్ టు షో హౌ ఐ సెలబ్రేటెడ్ అండ్ వాట్ ఆర్ ద ఆప్షన్స్ వీ హ్యావ్ హియర్. మరీ ఎక్కువ హడావిడి ఏమీ లేకుండా చాలా సింపుల్ గానే అయిపోయింది. బికాస్ అప్పటికి నా డెలివరీ అయ్యి 1.5 months అవుతుంది. సో పోస్ట్ పార్టమ్ లో ఉన్నాను. అప్పుడప్పుడే కొంచెం రికవర్ అవుతున్నాను. ఆఫ్టర్నూన్ లంచ్ కి బయటకు వెళ్తున్నాము. మేము రెగ్యులర్గా ఐ మీన్ ఎవ్రీ 2 daysకి ఎవ్రీ 3 daysకి లేదంటే ఎవ్రీ డే బయట తినే టైప్ కాదనమాట. సో రోజు బయట తింటే స్పెషల్ డేస్కి నార్మల్ డేస్కి పెద్ద డిఫరెన్స్ ఉండదు అనేది నా పర్సనల్ ఒపీనియన్. సో ఇక్కడ ఓక్ డైనస్టీకి వచ్చాము. ఇది చైనీస్ కమ్ థాయ్ కమ్ జపనీస్ కుజైన్. సో కొన్ని మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. మెయిన్గా దీనికి రావడానికి రీజన్ ఏంటంటే అమ్మ ఉంది కాబట్టి. సో ఏ ఫుడ్ నచ్చినా నచ్చకపోయినా అట్లీస్ట్ రైస్ ఉంటుంది అన్న ఒక ఆప్షన్ తోటి ఇక్కడికి వచ్చామన్నమాట. నార్మల్గా అయితే ముందే అపాయింట్మెంట్స్ బుక్ చేసుకోవాలి. సో అప్పటికప్పుడు వెళ్ళి అడిగితే దొరుకుతాయి, కానీ చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మేము ఇది వరకు కూడా వెళ్ళాము, కాకపోతే వేరే బ్రాంచ్కి. సో దాంతో కంపేర్ చేస్తే ఇది కొంచెం చిన్నగా అనిపించింది మాకైతే. అండ్ ఫుడ్ ఆప్షన్స్ కూడా చాలా లిమిటెడ్గా ఉన్నాయి. సో బేసిక్గా ఇది బఫే టైప్ అనమాట. మనకి ఎంత కావాలంటే అంత తినచ్చు. 40 euros per person పే చేస్తాము. మనం రిజర్వేషన్ చేసుకునేటప్పుడే ఇక స్పెషల్ ట్రీట్స్ ఫర్ అకేషన్ అని సెలెక్ట్ చేసుకుంటే మన అకేషన్ని కూడా ఒక క్యాండిల్ తోటి సెలబ్రేట్ చేస్తారు వీళ్ళు. నేనైతే ఒక 4.2 రేటింగ్ ఇస్తాను. బికాస్ ఆ రోజు అయితే నాకు అన్ని ఎక్కువ ఆప్షన్స్ కనిపించలేదు. అండ్ మేము వెళ్ళేసరికి కూడా క్లోజింగ్ టైం అయిపోయింది. సో అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు, మేబీ, ఐ డోంట్ నో. ఇక డిఫరెంట్ ఆప్షన్స్ పెట్టేసి ఉంచుతారు. వెజిటేబుల్స్ కానీ లేకపోతే నాన్ వెజ్ కానీ లేకపోతే స్వీట్స్ అండ్ స్టార్టర్స్ అన్నీ కూడా ఇక డిస్ప్లే చేసి ఉంచుతారు. అండ్ కింద నేమ్స్ కూడా రాసి ఉంచుతారు. మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. ఇట్ ఈస్ అన్లిమిటెడ్. ఆల్సో లైవ్ కౌంటర్స్ కూడా ఉంటాయి, మనకు కావాల్సింది మనం కుక్ చేయించుకోవడానికి. అండ్ ఇక్కడ నేనైతే నూడిల్స్ ట్రై చేద్దామని తీసుకున్నాను. సో యా, ఇందాక చూపించినట్టు అక్కడ మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అండ్ నూడిల్స్ కూడా అక్కడే ఉంటాయి. ఇందులో మ్యాగీ ఆప్షన్ కూడా ఉంటుంది మీకు కావాలంటే. వెనక ఒక బోర్డ్ కనిపిస్తుంది కదా, అవన్నీ వాళ్ళ దగ్గర అవైలబిలిటీలో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాసెస్. సో మనకి ఏ సాస్ కావాలంటే ఆ సాస్ వేసి కుక్ చేసి ఇస్తారనమాట. నేను ఈ రెస్టారెంట్ సెలెక్ట్ చేసుకోవడానికి నా దగ్గర ఒక 2 reasons ఉన్నాయి. ఫస్ట్ రీజన్ మా మమ్మీ. సో బేసిక్గా అమ్మ బయట ఫుడ్ ఎక్కువ ప్రిఫర్ చేయరు అనమాట. ఇండియాలో అయితే తింటారు కానీ ఇక్కడ అసలు ప్రిఫర్ చేయరు, ఎందుకంటే వీళ్ళు ఏం ఆయిల్ వేస్తారు అన్న భయంతో. అండ్ రైస్ ఆప్షన్ వేరే రెస్టారెంట్స్ లో కూడా ఉంటుంది, కాకపోతే ఇక మనమే మనకు కావాల్సినవి తీసుకెళ్ళి కుక్ చేసుకునే ఆప్షన్ ఉండదు. వాళ్ళు ఏం వేసిస్తారు అన్నది ఒక డౌట్ ఉంటుంది, అందుకని ఇక్కడికి తీసుకొచ్చాను. అండ్ సెకండ్ మెయిన్ రీజన్ డెజర్ట్స్. మనకి ఎన్ని కావాలంటే అన్ని వెరైటీ ఆఫ్ కేక్స్ తినొచ్చు అండ్ ఐస్ క్రీమ్స్ తినొచ్చు. ఆల్సో వీళ్ళ దగ్గర ఫ్రూట్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. డెలివరీ తర్వాత అన్ని ఫుడ్స్ తినకూడదు, అండ్ డెలివరీ ముందు నాకున్న హెల్త్ కన్సర్న్స్ వల్ల నేను అన్ని తినలేకపోయాను. చాలా మంత్స్ తర్వాత ఫస్ట్ టైం బయట ఫుడ్ తింటున్నా కాబట్టి డెజర్ట్స్ అస్సలు మిస్ అవ్వకూడదని ఫిక్స్ అయ్యాను. వెళ్ళిపోయే ముందు టోకెన్ ఆఫ్ అప్రిసియేషన్ కింద ఒక చిన్న క్యాండీ ప్యాకెట్ ఇస్తారు. ఆ క్యాండీతో పాటు అందులో ఒక చిన్న పేపర్ కూడా ఉంటుంది, వేర్ దేర్ విల్ బి ఎ మెసేజ్ ఆర్ లేకపోతే వాళ్ళది ఏదైనా ఒక ఆఫర్ కానీ రాసి పెడతారనమాట. ఇట్ ఈస్ అ స్వీట్ గెస్చర్. ఆల్సో ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ ట్రెడిషన్ ఫర్ దెమ్. సో వచ్చిన అందరికీ ఇస్తారు, మాకే కాదు. అంటే ఆ రోజు బర్త్డే కాబట్టి ఇచ్చారు అని అనుకోవద్దు. అలా లంచ్ అయిపోయాక ఇంటికి వెళ్తున్నాము, ఎందుకంటే మా పెద్దోడిది స్కూల్ క్లోజ్ అయ్యే టైం అయింది. సో వాడిని పిక్ చేసుకోవాలి వెళ్ళి. ఈ మొత్తం హోల్ ప్రాసెస్లో లేహం లేకపోవటం ఇట్స్ ఎ గుడ్ థింగ్ ఫర్ అస్, ఎందుకంటే డెలివరీ అయ్యి ఆల్మోస్ట్ 1 month అవుతుంది. సో ఇంకా కంప్లీట్గా సెట్ కాలేదు, కొంచెం జెలసీ ఫీలింగ్తో ఉన్నాడు. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు బేబీ గురించి చాలా ఎగ్జైట్ అయ్యాడు. సో వాడు ఎగ్జైట్మెంట్ చూసి మేము చాలా ఎక్కువ ఊహించుకున్నాం. కాకపోతే ప్రెగ్నెన్సీ తర్వాత మొత్తం అంతా ఒక రివర్స్ మోడ్లో నడుస్తుంది అనమాట. మేము ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, అక్కడ జరిగేది ఒకటి. సో వాడిని కంట్రోల్ చేయటం కొంచెం కష్టంగా ఉంది. బట్ ఐ నో దిస్ ఇస్ టెంపరీ అని. సో యా, మేనేజ్ చేయటం మేము కొంచెం నేర్చుకోవాలి. మాకు కొంచెం కొత్త కాబట్టి ఇట్ టేక్స్ సమ్ టైమ్ అని అర్థమైంది. ఇక్కడ మా అమ్మని ఫుడ్ గురించి అడుగుతున్నా ఎలా ఉంది అని. సో మా అమ్మ రివ్యూ చూడండి ఎలా ఉందో. ఏం బాగుంది? కేకులు బాగున్నాయి.
ఏంటో మరి నాకు తెలియదు కదా. మా అమ్మ కెమెరా ఓపెన్ చేయగానే బిసిపోయింది. మరి నువ్వేం పెడితే ఏం చెప్తావు, ఎందుకు వచ్చింది. బాగున్నాయి కేకులు, బాగున్నాయి. నేను తిన్నాయి అయితే అయ్యి, ఆ మిగతా ఏంటో నాకు తెలీదు. అవి కూడా బాగానే ఉన్నాయి, పర్వాలేదు. కాకపోతే ఫ్రైడ్ రైస్ అయితే అస్సలు బాగాలేదు నాకు. బియ్యం అన్నం ఉడకలేదు, బాగాలేదు. కేకులు బాగున్నాయి. బేసిక్ గా మా అమ్మకి నువ్వేం తింటావు మోస్ట్లీ ఇండియన్ తప్ప ఏది తిందనమాట. అలాంటిది పాపం మా ఆయన ఫస్ట్ టైం తీసుకెళ్ళి జపనీస్ కుజైన్ ట్రై చేపించారు. సాయంత్రం ఏం కుజైన్ ట్రై చేస్తావు? ఏమొద్దులేండి, ఒక స్వీట్ పెంచిన ఇవాళ వద్దండి తినిపించారు. కూతురు బర్త్డేకి ఏంటి స్పెషల్ చేసి చెయ్యవా? చెప్తే చేస్తాను. ఇంట్లో అయితే చక్కగా చేసి పెడతా. ఆ బయటికి అయితే మా ఇంటికి వెళ్ళినా అల్లుడికి కావాల్సిందే చేస్తుంది, మా ఇంటికి వచ్చిన అల్లుడికి కావాల్సిందే చేసి పెడుతుంది. నువ్వు ఇప్పుడు తినకూడదు కదా. అదే కదా, మా అమ్మ ఇంటికి వెళ్ళినా అల్లుడికి ఏం కావాలో అది చేసి పెడుతుంది. ఇప్పుడు నా దగ్గరికి వచ్చి కూడా అల్లుడికి ఏం కావాలో అదే చేసి పెడుతుంది. కాబట్టి ఇప్పుడు ఆయనకి ఏం కావాలో అవి మేము చేసుకుంటాం. మన ఇంటికి వచ్చినప్పుడు అంటే అది అల్లుడి గారి మర్యాద. కూతురు పోయింది అల్లుడు వచ్చాక. ఎప్పుడైనా అంతే. సో చూసారు కదా, అది మా అమ్మ ఆన్సర్. సో బేసిక్గా మీకోసం రైస్ ఉంటుందని తీసుకెళ్తే అక్కడేమో రైస్ ఉడకలేదు అని చెప్తున్నారు. సో అలా ఉంటుందన్నమాట మా అమ్మతోటి. అండ్ ఆ తర్వాత ఇంటికి వెళ్ళాక నేనైతే కొంచెం రెస్ట్ తీసుకున్నాను, ఏమి రికార్డింగ్ అయితే పెట్టుకోలేదు. సో ఇక్కడ బౌలింగ్కి వెళ్దామని స్టార్ట్ అయ్యాము. దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ యాక్టివిటీ అని చెప్తాను. ఈజీగా ఒక 3 to 4 hours టైంపాస్ చేసేయచ్చు అనమాట. అండ్ ఇందులో చిల్డ్రన్ ప్లే ఏరియా కూడా ఉంటుంది కాబట్టి రేహన్ కూడా ఎంగేజ్ అవుతాడని చెప్పి ఇక్కడికి వచ్చాము. సో ఇట్స్ ఎ ఫ్యామిలీ టైం ఫర్ us. 2 days ముందే స్లాట్ బుక్ చేసుకుందాం అనుకుంటా, అది కూడా వీకే కాబట్టి. వీకెండ్స్ అయితే అస్సలు ఖాళీ ఉండదు, అట్లీస్ట్ ఒక 1 week ముందన్నా బుక్ చేసుకోవాల్సి వస్తుంది. ఇందులో బౌలింగ్ తో పాటు ఇంకా చాలా చాలా ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఇలా పిల్లల ప్లే ఏరియా ఉంటుంది, అండ్ పక్కనే పూల్ గేమ్స్ ఉంటాయి, ఆల్సో రెస్టారెంట్ ఉంటుంది, బార్ ఉంటుంది. సో వాట్ నాట్, మీకు మనం ఏది కావాలనుకుంటే అది దొరుకుతుంది అనమాట. ఇంకొక రీజన్ ఏంటి అంటే ఆల్మోస్ట్ వింటర్ స్టార్ట్ అయిపోయింది. సో అవుట్డోర్ ఏమీ చేయలేం కాబట్టి ఇండోర్గా సెలెక్ట్ చేసుకోవడానికి ఇది ఒక మంచి ఆప్షన్ మాకు. ముందే రిజర్వేషన్ చేసుకుందా, ఇక్కడ చూసారా ఎంత క్యూ ఉందో. సో బేసిక్గా అంత డిమాండ్ ఉంటుంది అనమాట దీనికి. మనం స్లాట్ బుక్ చేసుకుంటే మనకు ఒక స్లాట్ ఇస్తారు, 1 hour స్లాట్ మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత మనం కావాలంటే బయటకు వచ్చేసి ఇక్కడ కూర్చోవచ్చు, కానీ అక్కడ ఉండడానికి నో ఆప్షన్. సో ఇందాక చెప్పినట్టు ఇంకో పక్కన ఇక పూల్ గేమ్స్ కూడా ఉంటాయి. సో ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ ఏ ప్రైస్ కాబట్టి సో ఏదైనా సరే ముందే బుక్ చేసుకోవాలి. మన అదృష్టం బాగుంటే ఆ టైంకి టేబుల్ ఖాళీ ఉంటే మనం వెళ్ళి పే చేసి ఆడుకోవచ్చు. సో ఖాళీ లేకపోతే వీ కాన్ డూ ఎనీథింగ్. అండ్ ఇక్కడైతే ఫామ్ ఫిల్ చేశాక, ఐ మీన్ మన డీటెయిల్స్ మన నేమ్స్ ఇచ్చాక షూస్ మార్చుకుని మన స్లాట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ స్క్రీన్ మీద మన నేమ్స్ ఉంటాయన్నమాట. సో దాని దగ్గరికి వచ్చి మనం గేమ్ స్టార్ట్ చేయొచ్చు.
ఇక్కడ మా వాడి ప్లే ఏరియా కాకుండా ఇది మాత్రమే ఆడతానని వచ్చాడు. సో ఇక్కడ పిల్లలు ఆడడానికి ఇది ఒక స్లైడ్ కూడా ఇస్తారనమాట వాళ్ళ కోసం అని. సో ఇది యూజ్ చేసి వాళ్ళు ఆడుకోవచ్చు. దీని తర్వాత డిన్నర్కి వెళ్ళాలి. కాకపోతే అందరం చాలా హెవీగా ఉంది అని ఫీల్ అయ్యాం. సో చిన్నగా ఒక బర్గర్ ఏదైనా తిందాం అనుకున్నాం. కాకపోతే ఐఎమ్ రియలీ క్రేవింగ్ ఫర్ స్ట్రాబెరీ మిల్క్ షేక్. సో చాలా రోజుల నుంచి నాకు స్ట్రాబెరీ మిల్క్ షేక్ తాగాలని అదొక క్రేవింగ్గా ఉండిపోయిందనమాట. సో నేను తాగక ఆల్మోస్ట్ 2 months అవుతుంది. అందుకని మేము ఎప్పుడు వెళ్ళే ఒక రెగ్యులర్ ప్లేస్కి వెళ్ళి తాగుదామని చెప్పి ఇంక అక్కడికైతే స్టార్ట్ అయ్యాము. బర్గర్ బాగుందా మమ్మీ? బాగుంది. మా అమ్మకి బర్గర్ కొనిస్తే మధ్యలో ప్యాటీ తీసేసి పైన కింద బన్నులు తిని బాగుంది అంటున్నాం. సో పైన కింద బన్నులు తిని దాన్ని బర్గర్ మధ్యలో కూడా తిన్నాను కదా, చీజు ఇవన్నీ తిన్నాను. అది ఒకటే తీసాను పీసు. నువ్వు ఫస్ట్ టైం కదా? నేను ఫస్ట్ టైం. ఏంటి పిజ్జా? బర్గర్ కంటే పిజ్జా బాగుందా? నచ్చింది. ఇండియా కూడా తినొచ్చు పిజ్జా. అది కూడా వెజ్ తిన్నారు కదా మీరు? వెజ్ తిన్నాను. ఇక్కడైతే నా పెద్ద కొడుకు మా ఆయన ఇద్దరు ఐస్ క్రీమ్ కోసం కొట్టుకుంటున్నారు. సో బేసిక్గా వాడికి కొంచెం కోల్డ్ ఉంది అండ్ వాడి దగ్గర నుంచి ఇంట్లో అందరికీ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి మా ఆయన ఏమో ఐస్ క్రీమ్ పెద్దగా ఇవ్వద్దు అని ఫిక్స్ అయ్యారు. నేనేమో ఇట్స్ ఓకే వస్తే వచ్చింది అన్న థాట్ ప్రాసెస్గా ఉంటా అనమాట. బేసిక్గా రోజు బయటకి తినే టైప్ కాదు. సో ఎప్పుడో ఒకసారి వెళ్తాం కాబట్టి వెళ్ళినప్పుడు అయితే మాత్రం నేను ఎలాంటి రెస్ట్రిక్షన్స్ పెట్టాను పిల్లలకి. సో వాళ్ళకి ఏది కావాలి అంటే అది తీసుకుని ఇచ్చేస్తాం అనమాట. అడిగిన ప్రతి దానికి నో అని చెప్తే దానికి ఉన్న వాల్యూ పిల్లలకి తెలియదు అని మేము నమ్ముతాము. సో నేను ఏదో ఇక్కడ రెస్ట్రిక్ట్ చేస్తా కానీ మా ఆయన అయితే చాలా స్మూత్ వేలో డీల్ చేస్తారు పిల్లల్ని. నాకు కొంచెం పేషెన్స్ తక్కువ, మా ఆయనకి ఉండాల్సిన దానికంటే కొంచెం పేషెన్స్ ఎక్కువ ఉంటుంది. దట్ ఈస్ హౌ వి ఈక్వల్లీ బ్యాలెన్స్ దెమ్. సో ఇలాగే నడుస్తుంది మాకు రోజు. అలా మా డే అండ్ నా బర్త్డే అయితే అయిపోయింది. సో దట్ ఈస్ హౌ వీ సెలబ్రేటెడ్ ఆర్ దట్ ఈస్ హౌ వీ స్పెండ్ అని చెప్పొచ్చు. ఈసారి నా బర్త్డే స్పెషల్ ఏంటి అంటే మా మమ్మీ నా దగ్గర ఉండటం. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. సో మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఆల్సో డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఐ సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.